మొత్తానికి ఈ మాట ఎప్పుడన్నదో అర్థం చేసుకున్నాడు. నిర్వేదవాదినీమేవ్యం, నిర్వేదవాదిని. ఇప్పుడు ఇవిడికి పేరేమిటి? నిర్వేదవాదిని. ఇది వరకు భోగవాదిని. నిర్వేదం అంటే వైరాగ్యం. పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాత్ అంటుంది ఉపనిషత్తు. కర్మతో పక్వమైపోయి ఏడుస్తూ నవ్వుతూ చస్తూ పోతూ ఉన్న లోకాన్ని చూసి బ్రహ్మవేత్తకి వైరాగ్యం కలుగుతుంది. బ్రహ్మ జిజ్ఞాసుకి, వేత్త కనద్దులండి, జిజ్ఞాసుకి వైరాగ్యం కలుగుతుంది. అక్కడ లోకం తీరు చూసి వైరాగ్యం కలగాలండి. అందుకే లోకాన్ని బాగా స్టడీ చేయాలి. గొప్ప లౌకిక జ్ఞానం అవసరం. ఎందుకు? నిస్సారం అని తెలుసుకోవడానికి ఇది చాలా అవసరం. ఎందుకంటే బ్రహ్మసూత్రాల్లో అనేక లోకాల వర్ణన ఉంది. ఇన్ని లోకాల వర్ణన ఎందుకు చేశారంటే ఇవన్నీ మిథ్యలని తెలుసుకోవడానికి అన్నారు శంకర భగవత్పాలు ఒక్క మాటతో. అది తెలియాలి. ఇప్పుడు నిర్వేదవాదిని, ఏం మాటలండి, అవి వదులుకోలేకపోతున్నా. అందుకే ఆ మమకారం కొద్దీ కథ ఆగిపోతుంది. నిర్వేదవాదిని మేవి మనోర్దుహితరం ముని. ఎప్పుడైతే వైరాగ్యం కలిగినటువంటి ఆమె మాటలు విన్నాడో దయాస్వభావంతో ఒక్కసారి ధ్యానం చేసి, నువ్వు ఇన్నాళ్ళు జీవితం మామూలుగా గడపలేదు, కేవలం భోగపరాయణం కాదు, ధృతవ్రతాసి. ఒక గృహిణి ఏ వ్రతపాలన చేయాలో అవి చేసావు, ధర్మం పాటించావు, ధర్మంతో భోగం అనుభవించావు. అంతకని భోగం కోసం ధర్మాన్ని ఎప్పుడు విడిచిపెట్టలేదు. దమేన నియమేన, ఇంద్రియ నిగ్రహాన్ని పాటించావు, నియమాలు పాటించావు, తపస్సును ఆచరించావు, మనం సంపాదించిన ధనాన్ని దానాధికారికి వినియోగించావు, ఒక గృహిణి చేయవలసినవన్నీ చేశావు. పైగా ఇంత పవిత్రంగా నువ్వు ఉన్నావు గనకనే నీకు ఇవాళ ఈ కోరిక పుట్టింది. ఇప్పుడు మనకి సాక్షాత్ నారాయణుడే పుత్రుడిగా కలుగుతాడు, ఆయన ఇచ్చినటువంటి వరము అని అన్నాడు. అప్పుడు నారాయణ తేజస్సు కర్దముల్లో ప్రవేశించింది, తద్వారా ఆమె గర్భంలో ప్రవేశించింది. నారాయణుడు ఆవిర్భవించబోతూ ఉన్నాడు. నారాయణ జననగాథ ఇవాళ. అప్పుడే 2 అవతారాలండి. మన భాగ్యం. ఇక్కడ మనం గమనించవలసిన గొప్ప అంశం ఒకటి ఉంది, కొంచెం లోతుగా పరిశీలిద్దాం. 9 మంది సంతానం కలిగినప్పుడు వీళ్ళ మనస్థితి ఎలా ఉంది? ఆయన అలాగూ బ్రహ్మజ్ఞానే, అందుకే పుట్టినవాళ్ళు మహాత్ములు. ఈవిడ భోగ దృష్టితో ఉంది, అందుకే పుట్టిన వాళ్ళు సంసారాన్ని విస్తరింపజేయగలిగేవాళ్ళు. చూడండి ఇక్కడ. ఇప్పుడు ఆవిడ స్థితి పూర్తి వైరాగ్యంలోకి వెళ్ళింది, ఈయన ఎలాగూ వైరాగ్యంలో ఉన్నాడు. ఆ స్థితిలో కలుగుతుంది నారాయణుడు. అంటే కలిగే సంతానానికి తల్లిదండ్రుల మనప్రభావం కూడా ఉంటుంది. లేకపోతే పుట్టబోయేవాడి ప్రభావాన్ని అనుసరించి వీళ్ళ సంస్కారాలు మారతాయి అని కూడా అనుకోవచ్చు. అలాంటి సంస్కారాలు ఉంటే కానీ ఇలాంటి అవతారం దొరకదు అని కూడా తెలుసుకోవచ్చు. ఎందుకంటే కలిగే సంస్కారం లేదా కలిగే సంతానం ఎలాంటి వాడంటే బ్రహ్మ విద్యను బోధించబోయే వాడు పుడుతున్నాడు కనుక బ్రహ్మ విద్యకు అర్హమైన వివేక వైరాగ్యం ఆవిడికి కలుగుతుంది, జ్ఞాన సహితమైన వైరాగ్యం అనుకున్నది. ఇక్కడ రెండింటికి తెలుసుకోవాల్సింది. ఇప్పుడు అర్థమైంది కదా. ఇది పురాణాల్లో లోతుగా పరిశీలించవలసినది. ఇప్పుడు జెనెటిక్స్ గురించి చాలా మాటలు మనకు వస్తున్నాయి, జన్యుశాస్త్రపరమైనవి. కానీ మనస్సంస్కారాలు కూడా సంతానం యొక్క కలయికలో పనిచేస్తాయని, కాలము యొక్క ప్రభావం కూడా ఉంటుందని సూక్ష్మమైన అంశాలని పురాణం చెప్తుంది. ఈ విషయాలపై రీసెర్చ్ చేసే సైంటిస్టులు ఎప్పుడు వస్తారో మనకు తెలియదు. ఎందుకంటే పురాణాలు కేవలం కాలక్షేప కథలనే దృష్టి నుంచి మనం ఇప్పటికీ బయటకు రాలేకపోతున్నాం. ఇది ఆలోచించండి. ఎందుకంటే అత్యంత సూక్ష్మమైన ఒక కణం ఒక రూపం ధరించి బయటకు వచ్చి చెట్టు అంత ఎదగడం ఆశ్చర్యం కాదు. ఆలోచించండి. ఇక్కడ అంత సూక్ష్మంగా ఉంటాయి ఇవన్నీ కూడా, అంత సూక్ష్మం. అందుకే కాలము, తల్లిదండ్రుల మనస్థితి, సంస్కారములు, ఇవి సహజంగా సంస్కారాలు రావు గనుకనే వేదంతో రకరకాల సంస్కారాలు చేస్తారు. వివాహ సంస్కారం, గర్భాధాన సంస్కారం, ఇవన్నీ కూడా సత్సంతానం కలగడం కోసం పశుప్రాయమైన మానవ జీవితాన్ని శుద్ధి చేయడానికి ఋషులు ఏర్పరిచిన పద్ధతి. అలాంటి తపోజీవులు లేని మహాత్ముల విషయానికి చెప్పడానికి ఏమున్నది? మొత్తానికి ఆ ఆశ్రమ పదం చాలా పవిత్రంగా తేజస్సుతో నిండిపోయింది. తల్లికి నిండు నెలలు వచ్చినప్పటికల్లా ఒకానొక శుభముహూర్తంలో బ్రహ్మదేవుడితో పాటు మరీచి, వశిష్ఠాది దేవతల ఆశ్రమానికి విచ్చేశారు. ఏమిటా అని అందరూ ఆశ్చర్యపోతూ ఉంటే బ్రహ్మదేవుడు నమస్కారం చేశాడు తల్లికి. నీ గర్భంలో ఉన్నవాడు సాక్షాత్ నారాయణుడమ్మా. అయం సిద్ధగణాధీశ సాంక్షాచారై సుసమ్మత. ఇతడు సిద్ధగణములకు ప్రభువుతాడు, అదేవిధంగా సాంఖ్యాచార్యులు గౌరవించేవాడవుతాడు. లోకే కపిల ఇత్యాక్షం, ఇతడే కపిల మహర్షి, నీ కీర్తిని పెంచుతాడు అని చెప్తూ, నువ్వు ఇప్పటికే సత్సంతానాన్ని పొందో, వారిని సరైన యోగ్యుల చేతుల్లో పెట్టావు.
ఎవరెవరికి ఎవరినిచ్చాడో ఇక్కడ చెప్తున్నాడు. ఇందులో కళ అనేటువంటి ఆమెను మరీచి మహర్షికి ఇచ్చాడు, అనసూయను అత్రికి ఇచ్చాడు. ఇప్పుడు అనసూయ ఎవరో తెలిసింది కదా, కర్దమ ప్రజాపతి సంతానం ఎవరో చూడండి. శ్రద్ధ అనే ఆమెను అంగిరస మహర్షికి ఇచ్చాడు. హవిర్భువ అనేటువంటి ఆమెను పులశ్చనికి ఇచ్చి వివాహం చేశాడు. గతి అనేటువంటి తన కన్యను పులహనుకిచ్చాడు. క్రియను క్రతువుకిచ్చాడు. ఖ్యాతిని భృగువుకిచ్చాడు. అరుంధతిని వశిష్ఠునికిచ్చాడు. ఇప్పుడు అరుంధతి ఎవరి సంతానమో తెలిసింది కదా. మొత్తానికి ప్రతి పురాణ కథలో కడుపు నిండా సైన్స్ అండ్ ఫిలాసఫీ 2 అంశాలు ఉంటాయి. ఇది తెలిస్తే చాలు. ఇక్కడ ఆ సైన్స్ 2, మెటీరియల్ సైన్స్ అండ్ మోరల్ సైన్స్. 2 తర్వాత ఫిలాసఫీ 3 ఉంటాయి. ఆ కోణంతో పురాణాలను అధ్యయనం చేసిన తరం తయారు కావాలని మనం ప్రార్థన చేసుకున్నాం. అక్కడ ఉన్నదే లేని తేవడం కాదండి. మళ్ళీ ఇది కూడా తెలుసుకోవాలి. ఇక్కడ పదాలు కొంచెం తగిలితే చాలు అర్థమైపోతుంది. క్రతువుకి క్రియ ఏమిటి, పులహునికి గతి ఏమిటి, ఆ పేర్లు మన గతి క్రియ పేర్లు ఎవరైనా పెట్టుకుంటారా, ఏదో ఉందన్నమాట. ఇది తెలిస్తే చాలు.